కాంగ్రెస్ వాళ్ళు కండ్లు లేని కబోతులు చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్న చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మా నాయకుడు పనితీరును మేము మెచ్చుకుంటే మీకు కడుపు మంట ఎందుకు? పాలిటెక్నిక్ కళాశాల వచ్చింది నిజం కాదా? బహిరంగ చర్చకు సిద్ధమా? నియోజకవర్గంలో కనిపిస్తున్న అభివృద్ధి అంతా ఎవరు చేశారు? గ్రామాల్లో చర్చిద్దామా? అంచనా ఆస్తులపై ఎలాంటి విచారణకైనా సిద్ధమే. మీరు అధికారంలో ఉన్నారు కదా, దమ్ముంటే ఆస్తులపై విచారణ చేయించండి. నిధులు లేకుండా గుత్తేదారులు పనిచేస్తారా? మీ ప్రభుత్వంలో కూడా గుత్తేదారులు ఇలానే చేస్తున్నారా? అధికారంలో ఎవరుంటే వాళ్ళు అభివృద్ధికి కృషి చేయాలి. చిల్లర రాజకీయాలు చేస్తూ దిగజారుడు చర్యలకు పాల్పడితే మీరే రాజకీయ ఉనికి కోల్పోతారు. ఎంగిలి మెతుకుల కోసం పాకులాడే ఆ విద్యార్థి నాయకుడు చరిత్ర ఏమిటో ఉద్యమ సహచరులకు తెలుసు. ఇలాంటి చిల్లర నాయకుడికి ఆంజనేయ యాదవ్ గురించి మాట్లాడే అర్హత ఉందా? కౌన్సిలర్లు కావాలంటే ప్రజాసేవలో ఉండాలి కానీ ఉద్దెర గప్పలు కొట్టొద్దు. ఇకనైనా చిల్లర రాజకీయాలకు స్వస్తి పలకండి, లేదంటే బహిరంగ చర్చకు సిద్ధం కండి. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎంఎస్ నటరాజన్, లక్ష్మీ నరసింహారెడ్డి, గుండు అశోక్ హెచ్చరిక. అంజయ్ యాదవ్ గారితో పాటు మేము గతంలో బెందు శ్రీనివాసరెడ్డి ఎంపీపీగా ఆకలమైన సర్పంచ్ ఉన్న టైంలో మా ఇంటికి వచ్చి అడిగితే మా ఇంటి వెనకాల 800 చిల్లర గజాల జాగల 480 గజాల జాగను ఫ్రీగా స్కూల్కి ఇచ్చిన చరిత్ర మాది. మా నాయన దాని మీద ఇప్పటికీ ఆ శిలాపలకం మీద మా అమ్మ పేరు మా నాన్న పేరు ఉంది. అటువంటి వాళ్ళం మేము దాన్ని మా ఇంటి ముందర స్కూల్ను పట్టించుకోవట్లేదు, శిథిలావస్థకు ఏర్పడదనే ముచ్చట మాట్లాడితే బాధ అనిపిస్తుంది. ఇప్పటికీ ఆ 480 గజాలు ఇచ్చినాము, దాన్ని ఇచ్చినందుకు ఇంకో 400 గజాలు ఏం పనికి రాకుండా దాన్ని మేము దేనికి వాడుకోకు రాకుండా పరిస్థితి వచ్చింది. అది ఫరూక్నగర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇట్లా బట్టగాల్చి మీదేస్తామని ఒట్టి గుంపులుగా కూర్చొని ఆడ ప్రెస్ మీట్లు పెడితే కాదు, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. పాలిటెక్నిక్ కాలేజ్ విషయంలో నిన్న మీరు అన్నారు కదా, పాలిటెక్నిక్ కాలేజ్ ఇప్పుడు నడుస్తుంది ఆడ. అదే అంజయ్ యాదవ్ గారు ఎమ్మెల్యే అయితే దాన్ని కంటిన్యూ చేసి ఆ బిల్డింగ్కి అమౌంట్ తెచ్చేటోడు, ల్యాండ్ శాంక్షన్ చేయించిండు, బిల్డింగ్కి అమౌంట్ తెచ్చేటోడు ఖచ్చితంగా. ఇంకోటి జీవోలు అనేటివి ఉత్తనే ఉండవు, అధికారులు అప్పటి అధికారులే ఉంటారు. అధికారులు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే పోతే ఇట్లా ఉన్నాయి జీవోలు ఉన్నాయంటే వాళ్ళు డబ్బులు తీసుకురావచ్చు. అంటే కాగితాలు మరి మీ కాగితాలు ఏందో చూపెట్టండి. ఇంకోటి ఎమ్మెల్యే గారు అటువంటిది మొన్న మున్సిపల్ కౌన్సిల్లో అందరికీ కౌన్సిలర్లకు సన్మానం చేసిన సందర్భంగా ఆయన ఒక సామరస్య వాతావరణంలో మాట్లాడిందని తెలుస్తుంది మాకు. అందరం కలిసి పనిచేద్దాం అది అని చెప్పి అందరు కౌన్సిలర్లను పట్టుకొని ఆయననే మీటింగ్ అరేంజ్ చేసి సన్మానం చేసిండని చెప్పారు. యాదవ్ గారు గెలిస్తే వదిలిపెడతాడా దాన్ని? ఆ డబ్బులు ఇప్పియాడా? ఇబ్బంది అంటే ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో ఉన్న ఉదాహరణ డబుల్ బెడ్రూమ్ ఇండ్లది ఎన్నో కోట్ల ప్రాజెక్ట్ అది. ఇప్పుడోసారి ఆ కాంట్రాక్టర్ వచ్చినప్పుడు వెంబడి పెట్టుకొని పోయి హరీష్ రావు దగ్గర తీసుకుపోయి అప్పుడు 5 కోట్లు ఇప్పుడు 10 కోట్లు ఇప్పించుకొచ్చిండు. పర్సనల్గా జిమ్మేదారు తీసుకుని హరీష్ రావు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు చేసిండు. ఇవి కూడా వదిలిపెడుతుండేనా? గెలిస్తే వదిలిపెడతామా అని చెప్పండి. కూడా ఒక లెవెల్లో ఇస్తారు. కాంట్రాక్టర్ అనేటోడు ఒక బేస్మెంట్ స్లాబ్ లెవెల్లో అగ్రిమెంట్ అయినా 1 మంత్ లోపల స్లాబ్ లెవెల్ చేస్తేనే పేమెంట్ ఇస్తారు. ఇది బేస్మెంట్ లెవెల్లో స్లాబ్ లేట్ అయినా కొద్దిగా స్లాబ్ లెవెల్ ఇస్తారు అని అప్పుడు మొదలుపెట్టింది కాబట్టి స్లాబ్ లెవెల్ అయింది. స్లాబ్ లెవెల్ అయినప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ తర్వాత ఫీల్ ఇచ్చింది. రాలేదా? మున్సిపల్ బిల్డింగ్ లేదా? కనీసం మున్సిపల్ బిల్డింగ్ గ్రామ పంచాయతీ ఆఫీస్ని కనీసం కలర్ వేయకుండా కూడా ఉన్నది. గతంలో ఉన్న లైబ్రరీ గ్రామ పంచాయతీ ఫోటో చూడండి, తర్వాత అంజన్ వచ్చిన తర్వాత చూడండి ఎంత మార్పు వచ్చింది. మన ఎమ్మెల్యే గారు ఇంతకుముందు ఆయన అనుచరులకే ఇచ్చిండు అని అన్నాడు ఒక మాట మొన్న లైబ్రరీ ఓపెనింగ్ రోజు. అనుచరులం కాదు ఉద్యమకారులకు ఇచ్చిండు ఆయన. మరి ఇప్పుడు మీరెవరికి ఇచ్చిండ్రు? వ్యాపారవేత్తలకు ఇచ్చిండ్రు, దాంట్లో మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. కానీ లైబ్రరీ టీం మొత్తము ఉద్యమకారులకు తప్ప వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు ఈ 9-10 సంవత్సరాలు కూడా. ఒక ఆమె అయితే 8 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది, ఇంకా 2 కోట్ల పనులు పెండింగ్ ఉండే, అంజన్న గెలవకపోయానే బాధపడి ఏడ్చిర్రు. ఇంకో కౌన్సిలర్ కూడా ఇట్లే ఆడపిల్ల, ఆ పిల్ల కూడా బాధపడిన సందర్భంలో అట్లా ప్రతి ఒక్క కౌన్సిలర్ తమ అనుభవాలు ఈ గత 5 ఏళ్లలో చేసిన సందర్భాలు, తమ వార్డులలో చేసుకున్న అభివృద్ధి విషయంలో మాట్లాడుతూ వాళ్ళు తమ బాధను వెళ్ళవచ్చిన సందర్భంలో ఎమ్మెల్యే గారు ఏం చేశారు, మనం మొన్న వీళ్ళు నిన్నటి రోజైతే ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిర్రో ఆ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళన్న ఆరోపించిన విషయాలల్లో ఈ గతంలో ఇవన్నీ పనులు చేయగలిగినాం, కానీ ఏమంటే దురదృష్టవశాత్తు కొద్ది తేడాతో ఓడిపోయినందుకు అవి చేయలేకపోయినాం మనం అనే ముచ్చట మాట్లాడిండు. అంత మాత్రాన అదే రోజు సాయంత్రానికి ఒక నాయకుడు ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేస్తూ స్థాయిని మర్చి మాట్లాడితే
మీరు దాంట్లో ఈ నిన్నటి దినంలో ప్రెస్ మీట్ పెట్టిన వల్ల ఒక ఆయన ఎంపీపీ కావాలనుకుంటున్నాడు, 3 కౌన్సిలర్ కావాలనుకుంటున్నారు, ఒక ఆయన చైర్మన్ కావాలనుకుంటున్నాడు. ఇంకొకటి నిన్నటి ప్రెస్ మీట్లో ఒక ఆయన మీద మాకు ఒక మంచి అభిప్రాయం ఉంది, పర్సనల్గా చిన్నప్పటి నుంచి చూసిన వానిగా. ఆయన కూడా సోపత్కా సార్ అన్నట్టు వినోదతకు కలిసి ఇవన్నీ అసందర్భ మాటలు మాట్లాడితే చూడబుద్ధి అవుతలేదు ఒకటి. ఇంకోటి గతంలో ఏం పనులు చేయలే, కాగితాలకే పరిమితమైన ముచ్చట మాట్లాడుతున్నారు. గతంలో శంకర్రావు టైంలో ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేసిన దాన్ని, ప్రతాప్ రెడ్డి టైంలో పనులు ప్రారంభమైన వాటిని, స్టేడియాన్ని ఆ తర్వాత మేము వచ్చి ప్రారంభించలేదా, దాన్ని వచ్చి పూర్తి చేయించలేదా, కొన్ని నిధులు కేటాయించి ఆ స్టేడియాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ డిగ్రీ కాలేజ్ అది కూడా సేమ్ శంకర్రావు టైంలో శాంక్షన్ అయ్యి, ప్రతాప్ రెడ్డి టైంలో 7 రూమ్లకు 35 లక్షలు 40 లక్షలు ఆ జమానాల 7 రూమ్లకు 30 లక్షలు 40 లక్షలు వస్తే అది కూడా కల్వకూర్చో ఆమనగల్ కాంట్రాక్టర్ ఆయన నాకు బిల్లు ఇస్తేనే చేస్తా అని అప్పుడు ఇంత కడితే దాన్ని కోట్ల రూపాయలు కేటాయించి ఆ డిగ్రీ కాలేజ్ పూర్తి చేయలేదా? ఇదేంటంటే రాజకీయాలలో గెలిచిన ఎమ్మెల్యే గతంలో ఏమైనా శాంక్షన్ ఉన్న వాటిని పూర్తి చేయించడం బాధ్యత. ఇంకొకటి మేము అంటే ఎమ్మెల్యే గారిని కాగితాలకే పరిమితమైన ముచ్చట మాట్లాడుతున్నారు. మరి మీరేదో కాగితాలు ఇవి ఎట్టుందంటే వీళ్ళు మాట్లాడిన మాటలకు మేము మా స్థాయిని మేము అది చేసి మేము పెద్దల గురించి మాట్లాడాలే పరిస్థితి వస్తుంది. మీ లీడర్లను మీరే తిట్టిపిస్తారు మీరు చేస్తున్న కథలకు. ఇప్పుడు మేము కాగితాలు అంటున్నాం, మా కాగితాలు చూపిస్తాం. ఒకవేళ అంజయ్ యాదవ్ గారు గెలిచింటే ఆ పనులు పూర్తి చేయకుండా వదిలిపెట్టేవాళ్ళమా? అదొకటి చెప్పండి. మా పాలిటెక్నిక్ కాలేజ్ ఎంత అవగాహన రాహిత్యము. ఇప్పుడే నేను పోయి జూనియర్ కాలేజీలో నడుస్తున్నది, పాలిటెక్నిక్ కాలేజ్ జూనియర్ కాలేజీ నడుస్తున్నది, దాని ఫోటో తీసుకొని వచ్చిన నేను. జూనియర్ కాలేజీలో పాలిటెక్నిక్ కాలేజీ నడుస్తున్నది. అదే ఎమ్మెల్యే గారు దానికి ఎమ్మెల్యే గెలిచింటే, అంజయ్ యాదవ్ గారు గెలిచింటే దాన్ని వదిలిపెట్టేవాడా? ఆ 16 కోట్లు శాంక్షన్ చేయించుకొచ్చేవాడు కదా ఐటీఐకి. ఇవన్నీ కూడా దానికి లెటర్ కూడా ఉంది మా దగ్గర. ఎమ్మెల్యే గారు పాలిటెక్నిక్ దీనికి రాసిన లెటరు, ఆ శాంక్షన్ వచ్చిన లెటర్లు అవన్నీ జియో కాపీలు అవన్నీ మా దగ్గర ఉన్నాయి. దాని గతంలోనే ఎలక్షన్లు ఉంటే చాలా రోజుల ముందే ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ టీం వచ్చింది. ఇదే మాధవరావు వెంకట మాధవరావు ఆడి ఉన్నప్పుడే మేము పోయి ఆ ప్లేస్ చూపించినాం సెరికల్చర్లో. దానికి అలాట్ చేస్తూ కలెక్టర్కు అలర్ట్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ రాసిండు ఎమ్మెల్యే గారు. ఇట్లా ఎన్నో ఉన్నాయి. మీరు కేవలము రోజు ప్రచారంలో ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ పెద్ద స్థాయిని మార్చిన మాటలు, ఆస్తుల గురించి ఒక్కటే మాట మా ఎమ్మెల్యే గారు గతంలోనే చెప్పిండు. నా విషయంలో, ఆస్తుల విషయంలో, దాని విషయంలో దేనికైనా విచారణకు సిద్ధం. మీరు ఆ బహిరంగ విచారణ కొరకు లేకపోతే వాళ్ళు ఎవరన్నా విచారణ కొరకు ఈడీకి రాయమన్నా, ఇన్కమ్ ట్యాక్స్కి రాయమన్నా నా సొంత హస్తాలతో లెటర్ రాస్తా అని చెప్పిండు. ఇప్పుడు ప్రారంభమైన మాకు తెలుసు. అది ఆఫ్ ది రికార్డు కాజాపై అది ఎందుకు ఎప్పుడు శాంక్షన్ అయ్యి ఎప్పుడు స్టార్ట్ అయినాయి మాకు అది లోపల ఇంట్లో ఏం జరిగింది మాకు తెలుసు. ఏ రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయింది, ఏ రోడ్డు ఏ రకంగా శాంక్షన్ అయ్యి అవి కూడా తెలుసు. కానీ అది ఆఫ్ ది రికార్డు మేము మా స్థాయి కాదు, అది మేము చెప్పేటందుకు అవసరం లేదు. ఇంకోటి రైల్వే బ్రిడ్జి గురించి అంటారు. రైల్వే బ్రిడ్జి గురించి ఇదే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పనిచేస్తున్న బి కిష్టయ్య గారు తమ్ముడే అప్పుడు డిప్టీ అర్జునన్, ఆయన దాదాపు ఒక 10 సార్లు దాని ప్లాన్ తీసుకొని రైల్వే నిలయానికి వెళ్ళిపోయేటోడు. అక్కడ ఏంటంటే ఆ ఇంజనీరింగ్ సెక్షన్లో అమ్మాయిలు ఉంటారట, 3-4 అమ్మాయిలు. వాళ్ళు ఫైనల్ చేస్తేనే ఓకే అవుతుంది. వాళ్ళు ఎంత నువ్వు బలవంతం చేసినా ఫీల్డ్కి రారట, ఫీల్డ్కి రారు అమ్మాయిలు. వీళ్ళు తీసుకపోయిన ప్లాన్ కొర్రీలు పెడతారు. ఆ ప్లాన్ ఎట్లా అంటే ఒక్క ఇంచ్ ఇట్లా జరిపితే 20 ఇండ్లు కొట్టుకపోతాయి. అట్లా దాన్ని ఒక 10 సార్లు ఇది కావలిస్తే ఇప్పుడు ఆయన అర్జునన్న, ఇంకోటి అర్జునన్న ఈ టెన్షన్కు మేము మా తొందర చేయి పెట్టిన టెన్షన్కు ఆయన రాత్రి ట్రాన్స్ఫర్ చేసుకొని పోయింది. నేను రిటైర్ అయ్యే స్టేజ్లో ఉన్నాను, నాకు ఏమైనా హార్ట్ అటాక్ రాగాలని భయపడ్డా. ఇదే మాట అన్నాడు ఆయన. ఆ టెన్షన్లో ఈ పని ఒత్తిడి ఎక్కువైపోయింది తప్ప ఆయన అది ఎందుకు అయిందో ఇప్పుడు ఆ డేట్ ఏందో మీకే తెలిసి ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి 15 రోజుల పనులు ప్రారంభం అని అన్నాడు. మరి ఎన్ని రోజులు అవుతుందో ఆ డేట్ మీ దగ్గరనే ఉంటుంది పైసా, మా దగ్గర లేదు, మా టెక్నికల్గా మాకు అంత అది లేదు. ఆ డేట్ 15 రోజుల ప్రారంభం అవుతుంది అన్నాడు. అది ఎప్పుడు ప్రారంభం అయితే ఒకటి అది మేము ఆపినామంటాం. రైల్వే ఇంకొకటి వాణీదేవి ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో ఇదే కొడంగల్ నుంచి వచ్చుకుంటా అప్పుడు మన జిల్లా ఇన్ఛార్జ్ ఆయన వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన వచ్చుకమే ఈ రూమ్లో ఇట్లా సార్కు భుజం మీద కొట్టి, అంజనా నీ ఎలక్షన్ల కంటే ముందు నీ బ్రిడ్జ్ పనులు షురు అవుతాయి పో అన్నాడు. అన్నట్టే ఆ పనులు షురు అయినాయి, పిల్లర్ల స్టేజ్కి వచ్చింది, అంత అయింది. అది ఇప్పుడు ఎందుకు ఆగింది? మేమైతే టెక్నికల్ ఇంజనీర్లం కాదు కదా.
ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బైపాస్లా ఏమనిపోయిండు, ఎన్ని రోజులు అవుతుంది? అది మేము ఆపినామంటే ఎట్లా? ఇంకోటి మా నాయకులకు లబ్ధి పొందడానికి దాన్ని డిజైన్ చేసినామని చెప్తారు. ఇది వాస్తవం. ఇది మీరు కావలిస్తే అర్జున్ అని అడగండి. ఆయన ఇప్పుడు ఎక్కడ దాంట్లో ఉన్నాడు, హైదరాబాద్లో.